సిఆర్డీఏ అధికారులకు రాజధాని ప్రాంత రైతులు మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చారు. గురువారం భూసేకరణ అభ్యంతరాలపై సిఆర్డీఏ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించారు పెనుమాక రైతులు. ఈ మేరకు పెనుమాకలో డప్పుతో చాటింపు కూడా వేయించారు. సిఆర్డీఏ అధికారులు ఇప్పటి నుంచి ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేసినా హాజరు కాకూడదని గ్రామస్తులు నిర్ణయించారు. ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నాలు చేయడాన్ని గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు. గత 2 ఏళ్లలో చాలా అభ్యంతరాలు ఇచ్చామని, అధికారులు మాత్రం ఏ ఒక్కటి పట్టించుకోకపోగా సమావేశాలకు పిలిచి అక్రమ కేసులు బనాయిస్తున్నారని పెనుమాక రైతులు చెబుతున్నారు. రాజధానికి భూసేకరణ కోసం గత కొద్ది రోజుల క్రితం సిఆర్డీఏ ఏర్పాటు చేసిన బహిరంగ విచారణను అడ్డుకున్నారనే ఆరోపణతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో సహా 13 మంది పెనుమాక రైతులపై చంద్రబాబు సర్కార్ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 6న ఎమ్మెల్యే ఆర్కేను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా రాజధాని ప్రాంత రైతులు గళమెత్తుతున్నారు. అక్రమంగా బెదిరించి ప్రభుత్వం భూములు లాక్కుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.